హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ 40వ భాగం. రాసిన వారు అత్తులూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో వేణుకు విడాకులు ఇవ్వాలనుకోవడం అంత మంచి పని కాదు అని చెబుతుంది నళిని అర్చనకు. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. మాధవి బాబుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి కాసేపు పాపతో ఆడుకొని టైం చూసి చక్రవర్తి వచ్చే వేళ అయిందనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఈ మధ్య ఇద్దరు కూడా 8-8:30 లోపే డిన్నర్ చేస్తున్నారు. అది కూడా పుల్కాలు, గ్లాసు మజ్జిగ పొట్ట వచ్చేస్తుందని మాధవి చకచకా ఉల్లిపాయలు కట్ చేసింది. కర్రీ కోసం గోధుమ పిండి తడిపింది. పిల్లలిద్దరికి గుప్పిడి బియ్యం కడిగి చిన్న రైస్ కుక్కర్లో పెట్టింది. ఈ లోపల ఫోన్ రింగ్ అయింది. మాధవి చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి ఫోన్ తీసింది. అవతల నుంచి మృదు మధురమైన అర్చన స్వరం వినిపించింది. హలో హలో మధు అని. మాధవి నమ్మలేనట్టు ఆశ్చర్యంగా పిలిచింది. అర్చన అని. ఎస్ అర్చననే. ఎలా ఉన్నావు మధు? నాకు అసలు మళ్ళీ ఫోన్ చేయలేదేం అని అడిగింది. అర్చన స్వరంలో స్పష్టంగా వినిపించింది. నిష్ఠూరం గమనించి, సారీ అర్చన, వీలు కాలేదు. పైగా నువ్వు బిజీగా ఉంటావు కదా, అందుకే ఫోన్ చేయలేదు. నువ్వెలా ఉన్నావు అని అడిగింది మాధవి. నేను బాగున్నాను. నేను రేపు ఉదయం హైదరాబాద్ వస్తున్నాను. సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఉంది. అది అయిపోగానే ఫోన్ చేస్తాను. కలవగలవా అంది అర్చన. మాధవికి ఎందుకో కలవాలనిపించలేదు. ఏమితో ఇంకా నాకేం సంబంధం అనిపించింది. వేణుకి విడాకులు ఇచ్చేశాక ఎవరు కలెక్టర్ స్నేహితురాలని గొప్పగా చెప్పుకోవాలనే ఆరాటం తనకేం లేదు. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? అర్చన స్వరం వినిపించడంతో కంగారుగా ఉంది. ఏం లేదు, తప్పకుండా కలుద్దాం. ఎక్కడ? మీ ఇంటికి రాకూడదా నేను అంది. అదే మాట అర్చన, కానీ రాగలవో లేదో అని అన్నాను. యు ఆర్ వెల్కమ్ అంది. అదే ఇల్లుగా అంది అర్చన. అదే ఇల్లు, అదే వాకిలి, అదే మనుషులు నవ్వింది మాధవి. అందరూ బాగున్నారా? అందరూ అనడంలో ఏదో ధ్వనింపచేస్తుంది. చక్రవర్తి పిల్లలు అంతా బాగున్నారా? పెద్దావిడ ఎలా ఉన్నారు అంది. ఎవరు? మీ అత్తగారా అని మాధవి. తయారమ్మగారా? పర్లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. కొడుకు ఇంటివాడైతే పూర్తిగా కోలుకుంటారు అంది. వేణు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా అంది అర్చన. లేదు, నిలవేణి పెళ్ళి అయ్యింది. వేణుకు చూస్తున్నాం. 2-3 సంబంధాలు రెడీగా ఉన్నాయి. వేణు పెళ్లి చూపులకి వస్తే ఏదో ఒకటి సెటిల్ చేస్తాము. శూన్య మాంసం అని వాళ్ళ అమ్మగారు ఇప్పుడు పెళ్లి చూపులు వద్దన్నారు అంది. ఓ, కాసేపు అవతల నుంచి నిశ్శబ్దం. ఓకే, మీటింగ్ అవగానే నీకు కాల్ చేస్తాను, వస్తావా? సరేనా అంది. షూర్ అంది మాధవి. ఫోన్ పెట్టేసింది అర్చన వస్తుంది. ఎంతో కాలానికి మళ్ళీ ఇంటికి అర్చన వస్తుంది. ఈ విషయం వేణుకు చెప్పాలా వద్దా? చెబితే తప్పకుండా బాధపడతాడు. చూడాలనిపిస్తుంది, కలుసుకోవాలనిపిస్తుంది, కలుసుకోలేడు. నరకం కన్నా చెప్పకుండా ఉండటమే నయం అనుకుంది. మాధవి తిరిగి కిచెన్లోకి వెళ్ళబోతుండగా చక్రవర్తి వచ్చాడు. వస్తూనే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్న పాపతో కాసేపు కబుర్లు చెప్పి మధ్యలో హాయ్ అంటూ కళ్ళెగరేస్తూ భార్యను పలకరించాడు. అర్చన వస్తుంది అంది మాధవి. మాధవి స్వరం చిన్న బాంబు పేలినట్లు అనిపించింది. అర్చన విభ్రాంతిగా చూశాడు చక్రవర్తి. ఇక్కడకా అన్నాడు. అంత ఆశ్చర్యం పోతావేమి? రేపు సిఎస్ గారి మీటింగ్ ఉందట, అదయ్యాక వస్తానంది. కానీ ఎలా మన ఇంటికి వస్తుంది? తను కలెక్టర్ అయితే అంతకన్నా ముందు నా ఫ్రెండు, చిరాగ్గా అంది మాధవి. అంత చిరాకు దేనికోయి? ఎంత ఫ్రెండ్ అయినా మన ఇంటికి రావటం గ్రేట్, మంచిదోయ్. నీ ఫ్రెండు నాకన్నా ముందే నీకు ఫ్రెండు గుర్తు చేసింది మాధవి. అఫ్కోర్స్ భుజాలెగరేశారు. మరైతే రేపు స్పెషల్ ఏంటి? దేనికి అంది మాధవి. అదే డిన్నర్కో లంచ్కో వస్తే కొంచెం స్పెషల్ చేయాలి కదా.
అతని హడావుడి చూసి చిన్నగా నవ్వింది మాధవి. నువ్వేం హడావుడి పడకు, తను ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చాక ఫ్రెండ్గా ప్రేమను, కలెక్టర్గా గౌరవాన్ని ఇచ్చి ఆదరిస్తాను, సరేనా అంది. చక్రవర్తి భార్య దగ్గరగా వచ్చి ఆమెను పట్టుకొని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు. నాకు తెలుసు మధు, నువ్వు గ్రేట్ లేడీవి. చాలామందిలో లేని ఎన్నో గుడ్ క్వాలిటీస్ నీకున్నాయి. ఐ లవ్ యూ అన్నాడు. మర్నాడు సాయంత్రం సుమారు 6:30కి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాధవి ఇంటి ముందు ప్రభుత్వ వాహనం ఆగింది. మాధవి, చక్రవర్తి ఇద్దరూ పిల్లల్ని చెరో చేత్తో పట్టుకొని గేటు దగ్గరకు వచ్చారు. లేతాకు పచ్చ రంగుకి నేవీ కలర్ బార్డర్ ఉన్న గద్వాల చీర కట్టుకొని టీవీగా కారు దిగింది అర్చన. ఆమె కన్నా ముందు కారు దిగి తెల్లటి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ డోరు తీసి పట్టుకున్నాడు. స్నేహితురాల టీవీ దర్జా ప్రత్యక్షంగా చూస్తున్న మాధవి ఒక్కసారిగా పులకించిపోయింది. దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్, దిస్ ఈజ్ ఉమెన్ ప్రోగ్రెస్. ఐ అప్రిషియేట్ యూ అర్చన, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనుకుంది మనసులోనే. చిరునవ్వుతో మాధవి, చక్రవర్తి ఆమె దగ్గరకు నడిచి వెల్కమ్ అంటూ చేతులు చాచారు. అర్చన అందంగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ పిల్లలిద్దరినీ చెరో చేత్తో దగ్గరికి తీసుకొని భుజం మీదుగా వెనక్కు చూస్తూ డ్రైవర్ని పిలిచింది. రమేష్ కవర్ తీసుకురా అంటూ. రమేష్ అనబడే డ్రైవర్ ఎంతో నమ్రతంగా ఒక పెద్ద కవర్ తీసుకొచ్చాడు. లోపలికి పద అంటూ మాధవి దారి తీస్తుంటే ఆమెను అనుసరిస్తూ వెళుతున్న అర్చన వెనకాలే డ్రైవర్ కూడా లోపలికి నడిచి ఆమె కనుసైగతో చేతిలో ఉన్న కవరు హాల్లో ఉన్న టీపాయ్ మీద పెట్టి తల ఉంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. అర్చన పిల్లలిద్దరినీ అలాగే పట్టుకొని సోఫాలో కూర్చొని కవర్లో నుంచి చెరో అట్టపెట్టె తీసి ఇద్దరికీ ఇచ్చింది. ఇంకో అట్టపెట్టె మీద కళానికేతన్ అని ఉంది. అది చూసి ఎందుకు ఇవన్నీ అంది మాధవి. అర్చన నవ్వి కళానికేతన్ అట్టపెట్టె తిరిగి కవర్లో పెట్టేసి నా తృప్తి కోసం అంటూ మీరు కూడా కూర్చోవచ్చు కదా అంది చక్రవర్తిని ఉద్దేశించి. చక్రవర్తి ఆమె ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ మధు, ఆవిడకు మంచి కాఫీ ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. తెస్తాను అంటూ మాధవి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు ముగ్గురు కబుర్లు చెప్పుకున్నాక అర్చన మాధవిని అడిగింది, వేణు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా ఈ టైంకి? ఆమె ఎందుకలా అడిగిందో అర్థం కాక కొంచెం అయోమయంగా అంది. త్వరగా వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉంటారు కదా అన్నాడు చక్రవర్తి. మాధవి కూడా అర్చన విచిత్రంగా చూసింది. ఎందుకు అంది. అర్చన కొంచెం స్థిరంగా అంది, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళదాము, వస్తావా అని. వేణు ఇంటికా? నువ్వా? కానీ మధు మాటల మధ్యలోనే ఆపేస్తూ ఉంది అర్చన. ప్లీజ్ మధు, వెళదాం రా, మీరు కూడా రండి అంది చక్రవర్తితో. చక్రవర్తి మాధవి ఒక్కళ్ళ వైపు ఒక్కళ్ళు ఏం చెప్పాలో తెలియని వాళ్ళ చూసుకున్నారు. అర్చన అదేం గమనించినట్టు పిల్లలిద్దరికీ వేసుకున్న డ్రెస్ తీసి తను కొన్న కొత్త డ్రెస్ వేయసాగింది. మాధవికి సైగ చేశాడు చక్రవర్తి లోపలికి వెళ్ళి రెడీ అవ్వమన్నట్టు. అర్చన వస్తుందని మాధవి అప్పటికే నీట్గా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుంది. అందుకే అవసరం లేదన్నట్టు తలాడించింది. పదండి వెళదాం అంది. 5 నిమిషాల్లో అందరూ కలిసి అర్చన కారులో వేణు ఇంటికి బయలుదేరారు. వేణు టీవీ చూస్తున్నా వేణుని పిలుస్తూ వచ్చింది తాయారమ్మ. ఏమ్మా తలెత్తి ఆవిడ వైపు చూశాడు వేణు. రిత్విక్ భోజనం అయ్యింది, వీడు హోంవర్క్ చేయించావా అంది మూతి తుడుచుకుంటూ వచ్చిన రిత్విక్ని చూపిస్తూ. రిత్విక్ని దగ్గరికి తీసుకొని అడిగాడు, ఏరా హోంవర్క్ చేసావా అని. ఓ వాడు తల గుండ్రంగా తిప్పాడు. సరే అయితే వెళ్ళి పడుకో అంటూ వాడిని ముద్దు పెట్టుకొని వదిలేశాడు. మనం కూడా భోంచేద్దాం నాన్న, 8 అవుతుంది అంది ఆవిడ నీరసంగా. అయ్యో ఆకలిస్తుందా అమ్మ, పద నువ్వు తినేద్దు కానీ నేను వడ్డిస్తాను, నాకు ఇప్పుడే ఆకలి లేదు అంటూ లేచాడు వేణు. అదేంట్రా ఆఫీస్ నుంచి వచ్చి కాఫీనేగా తాగావు అంది. లేదమ్మా, ఫ్రెండ్స్తో కలిసి సమోసాలు తిన్నాను, నీకు దగ్గరుండి తినిపిస్తాను అన్నాడు.
అప్పుడే బయట గేటు ముందు కారు ఆగింది. ఆవిడ అద్దాల కిటికీలో నుంచి బయటకు చూస్తూ కారు ఆగింది. మాధవి వాళ్ళు వచ్చినట్టున్నారా అంది. మాధవి వాళ్ళ టైం చూస్తూ అదేంటి ఈ టైంలో వచ్చారేంటి అంటూ గుమ్మం దాకా వెళ్ళాడు వేణు. వేణు వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ ఆవిడ కూడా బయలుదేరింది. ఆవిడకి మాధవిని చూస్తే ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మమ్మ అంటూ. వాళ్ళ వెనకాలే చక్రవర్తి. ఏంట్రా ఈ టైంలో ఈ సర్ప్రైజ్ విజిటింగ్ ఏంటి అంటూ గుమ్మం దాటి ముందుకెళ్ళి చక్రవర్తి దగ్గరగా నడుస్తూ గేట్లో నుంచి లోపలికి వస్తున్న మాధవిని, ఆమె వెనకాలే ఉందాగా వస్తున్న స్త్రీని చూస్తూ ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తూ అడిగాడు. ఏంటి పెళ్లి చూపులా అని. చక్రవర్తి కాదన్నట్టు తలాడేస్తూ సరిగ్గా చూడు ఎవరో తెలుస్తుంది అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతనికి గాబరాగా ఉంది. ఇప్పుడిక్కడ ఎలాంటి సీను చూడాల్సి వస్తుందో, ఏం గొడవ అవుతుందో అని భయంగా కూడా ఉంది. అందుకే తను ఎదురుగా వస్తున్న తాయారమ్మను కూడా పలకరించకుండా మంచినీళ్ళు కావాలి అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మాధవికి గుండె దడదడలాడుతుంది. ఇప్పుడు వేణు అర్చన మకాముకి ఎదురుపడతారు. ఎలా, ఏం జరుగుతుంది? ఇద్దరు మాట్లాడుకుంటారా? ఏంటి మాధవి ఈవేళప్పుడు ఈ రాక అంటున్న వేణు వైపు చూసి నవ్వి గబగబా తల ఉంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. అటు చక్రవర్తి ఇటు మాధవిల ప్రవర్తన వింతగా అనిపించిన వేణు మాధవి వెనకాల వస్తున్న స్త్రీని పట్టించుకోకుండా చిత్రంగా తల తిప్పి లోపలికి చూశాడు. మాధవి అప్పుడే ఎదురుగా వస్తున్న తాయారమ్మ చెయ్యి పట్టుకొని నడుస్తూ గుమ్మం దాకా తీసుకురావడం, అర్చన లోపలికి అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి. అర్చన తన చేతిలో ఉన్న కళానికేతన కవర్లో నుంచి ఖరీదైన పట్టుచీర తీసి తాయారమ్మ భుజాల మీద శాలువా కప్పి వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది. తాయారమ్మ గారికి ఆమె ఎవరో, తనకి చీర ఎందుకు ఇస్తుందో, ఎందుకు పాదాలకు నమస్కరిస్తుందో అర్థం కాక తెల్లమొహం వేసి చూస్తుంది మాధవి వైపు. మాధవి దీవించండి పిన్ని అంది. అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.